జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల మరొకసారి వార్తలు నిలిచింది. నిన్న రాత్రి భోజనం చేసినటువంటి 8వ తరగతి విద్యార్థి నవనీత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే దానికి కారణం పాము కాటుగా గుర్తించారు. అయితే విద్యార్థిని చెప్తున్న మాటల ప్రకారము తాను రాత్రి తింటున్న సమయంలో ఏదో విషపురుగు తనను కాటేసింది. అయితే తాను వెంటనే సిబ్బందికి తెలుపగా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అతను కొరుట్ల ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవుతున్నాడు. ఇప్పటికే ఇదే పాఠశాల కళాశాలలో ఇప్పటికే 2 విద్యార్థులు మృతి చెందారు. దాదాపు 8 మందికి పైగా వివిధ సందర్భాల్లో పాము కాటు గురయ్యారు. మొత్తంగా అసలు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలేం జరుగుతోంది? ఈ పెద్దాపూర్ గురుకుల పాఠశాల కళాశాల కలిసే ఉంటుంది. ఈ క్రమంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే మరొకసారి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఇంతమంది దాదాపు 10 మందికి పైగా పాము కాటు గురై చికిత్స పొందారు. ఇప్పటికే 2 మరణించారు. నిన్న తాజాగా నవనీత్ అనే వ్యక్తి కూడా ఇదే రకమైన సిచ్యువేషన్. మొత్తానికి అసలు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతోంది, అసలు దాని కారణాలు ఏంటనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతోంది. రైట్, ఇక మరొక వార్త. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధానమైనటువంటి రహదారులపైన చిన్న చినుకు పడితే చాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ వర్షం పడ్డా కూడా మొత్తం రహదారులన్నీ కూడా మోకాల లోతు వరకు నీళ్లు చేరుకుంటున్నాయి. ప్రధాన రహదారి పైన కూడా లోపలికి వెళ్ళేటువంటి నడుచుకుంటూ వెళ్ళే సిచ్యువేషన్ లేకుండా పోయింది. వాహనాలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అయితే మున్సిపల్ సిబ్బందితో పాటు ఇటు శానిటేషన్ పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తే ఇటువంటి సమస్యలు ఉన్నామని కూడా స్థానికులు అయితే అంటున్నారు. మొత్తంగా ఒక చిన్న చినుకు పడ్డా కూడా 10 నిమిషాల వర్షం పడ్డా కూడా రహదారులు మొత్తం కూడా పూర్తిగా జలమయంతో పాటు మోకాల లోతు నీళ్ళైతే వస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బందితో పాటు అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు కోరుతున్నారు.